హలో అండి, నమస్తే. నేను డాక్టర్ శిల్పారెడ్డి, గైనకాలజిస్ట్. ఇవాళ మా ఓపీడీలో ఒక 4 అబార్షన్ కేసెస్ చూసాము. అన్ని అవాయిడబుల్ కేసెసే. ఒకరు అసలు కాంట్రసెప్షనే యూజ్ చేయలేదు, ఇంకొకరు కాంట్రసెప్షన్ పిల్స్ సరిగ్గా వాడక, ఇంకొకరు ఎమర్జెన్సీ మెథడ్స్ తెలియక ప్రెగ్నెన్సీ వచ్చాక ఇప్పుడు మన దగ్గరికి అబార్షన్ కోసం వచ్చారు. నేను డాక్టర్ మేఘ్న. నేను ఓబీజీ రెసిడెంట్గా చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఒక 6 వారాల పిండం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పిండం ఆల్రెడీ 6 వారాలకే ఫామ్ అయిపోయి ఉంది. సో మీరు కాంట్రసెప్షన్ సరిగ్గా యూజ్ చేయకపోతే ఇలా ఆల్రెడీ పిండం వచ్చేసి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అప్పటికి ఇంకా పిండం ఫామ్ అవ్వదు, అబార్షన్ చేసుకున్నా పర్లేదు అని అనుకుంటారు. కానీ 6 వారాలకే పిండం అనేది వచ్చేస్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఇది హెడ్ పార్ట్, ఇది బేబీ స్పైన్, ఇది బేబీ కాళ్ళు చేతులు ఫామ్ అవుతున్నట్టుగా ఉంది. సో ఇలాగా మనకు ఒక పిండం ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉంటుంది 6 వారాల వరకే. యాజ్ ఎ గైనకాలజిస్ట్ నేను అబార్షన్స్ని జడ్జ్ చేయను, బట్ మనం కాంట్రసెప్షన్ మెథడ్స్ గురించి తెలుసుకుంటే ఈ అబార్షన్ ప్రాసెస్ అంతా అవాయిడ్ చేయొచ్చు. సో మీరు మీ డాక్టర్ని కలిసి డిస్కస్ చేసి మీకు సూటబుల్ అయిన కాంట్రసెప్షన్ మెథడ్స్ని యూజ్ చేయండి. ఈ అబార్షన్స్ వల్ల మదర్స్ మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతారు, వాళ్ళ బాడీస్ కూడా చాలా చేంజెస్ వస్తాయి, బ్లీడింగ్ వల్ల అనీమియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ అబార్షన్స్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ రీల్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.